ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. చాలా డేస్ అయిపోయింది కదా కుర్తీ సెట్స్ చూపించి. సో అందుకని చెప్పి ఈరోజు అయితే కుర్తీ సెట్స్ చూపించాలి అనుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ సెట్ అనమాట. ఎల్లో కలర్లో తీసుకున్నాను అండ్ ఇందులో ఇంకో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం టాప్ ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ చిన్న సీక్వెన్స్ వర్క్తో వచ్చిందనమాట. ఇప్పుడైతే ఫుల్గా ఓపెన్ చేద్దాము. నెక్ దగ్గర మనకి ఇలాగా గ్రాండ్గా వర్క్ వచ్చింది, వీ నెక్ వచ్చింది అనమాట. మనకి నెక్ దగ్గర వచ్చేసి ఇలాగ 2 లేయర్స్లో వర్క్ వచ్చింది అండ్ కుర్తీ మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ డ్రెస్కి వచ్చేసరికి మనకి లైనింగ్ ఏం రాలేదు. అలాగే ఈ డ్రెస్కి హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. లాస్ట్లో ఇలాగా మనకి చిన్న లేస్ అటాచ్ చేశారనమాట. ఈ లేస్ డిజైన్ అనేది మనకి నెక్ డిజైన్తో మ్యాచ్ అవుతుంది. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ నేను కుర్తీ మొత్తం ఇలాగా చిన్న చిన్న బూటీస్ వచ్చాయని. సో ఓవరాల్గా కుర్తీ అయితే చూడడానికి ఇలా ఉందన్నమాట. ఈ డిజైన్లో ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో కూడా ఉందన్నమాట వర్క్. మనం దగ్గర నుంచి చూసినప్పుడు తెలుస్తుంది. సో పింక్ కలర్ దుపట్టా కూడా మనం ఈ డ్రెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్లో లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి కుర్తీ లాస్ట్ వచ్చేసరికి చివరిన మనకి హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కదా, సేమ్ అదే లేస్ అనేది మనకి కింద కూడా ఇచ్చారనమాట. ఇప్పుడైతే ప్యాంట్ ఎలా వచ్చిందో చూద్దాము. ప్యాంట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది, ఎలాస్టిక్ గ్రిప్ వచ్చింది అనమాట. అలాగే మనకి కుర్తీకి హ్యాండ్స్కి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే లేస్ మనకి ప్యాంట్ బాటంలో కూడా అటాచ్ చేశారు. చూస్తున్నారు కదా, ప్యాంట్ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఎవరికైనా సరిపోతుంది. ఇప్పుడైతే దుపట్టా చూద్దాము. దుపట్టా కూడా మనకి ఎల్లో కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. అలాగే దీని మీద వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట. దుపట్టా మొత్తం ఏంటంటే మనకి కట్ వర్క్ వచ్చి దాని మీద గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చింది. మీకు నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఇలా వచ్చిందనమాట కట్ వర్క్ అనేది, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకో డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ సెట్ అనమాట. ప్యూర్ కాటన్లో తీసుకున్నాను. ఇది కూడా అంతే 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ప్యాంటు, దుపట్టా అండ్ టాప్ 3 వచ్చాయి. ఫస్ట్ అయితే మనం టాప్ ఎలా వచ్చిందో చూద్దాము. దాని తర్వాత మీకు నేను ఫ్యాబ్రిక్ గురించి కూడా చెప్తాను. టాప్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వచ్చింది అండ్ యోక్ పార్ట్ మొత్తం మనకి ఇలాగ వైట్ కలర్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలాగ చిన్న లేస్ లాగా ఇచ్చారనమాట. నెక్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో వచ్చింది కదా. అండ్ అలాగే మిగతా రిమైనింగ్ మొత్తం ఇలాగ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. డ్రెస్ ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం నాకు అంతగా నచ్చలేదు. కాటన్ ఫ్యాబ్రికే వచ్చింది, బట్ ఎందుకో క్వాలిటీ అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు అనమాట. ప్యాంట్ కూడా సేమ్ మనకి గ్రిప్పింగ్ ఫిట్టింగ్ అంతా బాగుంది. బ్లూ కలర్ వచ్చింది, బ్లూ కలర్ మీద మనకి ఇలాగ లీవ్స్ డిజైన్లో వచ్చిందనమాట. అండ్ అలాగే ప్యాంట్కి మనకి బాటంలో డిజైన్ ఏమీ రాలేదు. టాప్ టు బాటమ్ ఒకే డిజైన్లో వచ్చేసింది. అండ్ దుపట్టా విషయానికి వస్తే దుపట్టా కూడా మనకి ప్యూర్ కాటన్లోనే ఇచ్చారు. అండ్ దీని మీద డిజైన్ వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ రెండిటి డిజైన్ కలిపి దాని కాంబినేషన్లో ఇచ్చారనమాట. ఇటు సైడ్ అంతా మనకి టాప్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ వచ్చింది. మిడిల్లో వచ్చేసి ప్యాంట్కి వచ్చిన డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి ఇంకో డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కూడా మీషోలో బాగా వైరల్ అయింది. ఈ డ్రెస్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే డ్రెస్ ఫుల్గా ఓపెన్ చేసి డీటెయిల్స్ అనేవి చెప్తాను మీకు. ఈ డ్రెస్ ఎవరైనా తీసుకొని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. దీని మీద నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా బీడ్స్తో అండ్ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఏ డిజైన్ రాలేదు. మిగతా రిమైనింగ్ కుర్తీ మొత్తం ఇలాగ ప్లెయిన్ వచ్చింది అనమాట. అక్కడక్కడ చిన్నగా బూటీస్ ఇవ్వడానికి ట్రై చేసినట్టున్నారు, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏవో 2 ఉన్నాయి అంతే. వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట.
బాటమ్ చూద్దాము. బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది, దీని మీద ఏ డిజైన్ రాలేదనమాట. ఇలాగ ఎలాస్టిక్ గ్రిప్ వచ్చింది, మొత్తం ప్లెయిన్ ప్యాంట్ అనమాట. అండ్ మనకి బాటంలో కూడా ఏ డిజైన్ రాలేదు, ఇది కూడా ప్లెయిన్గానే ఉంది. బట్ వెడల్పు అయితే బాగానే ఉందన్నమాట. ఈ కుర్తీ సెట్లో ఇంకో హైలైట్ వచ్చేసి మనకి దీనికి వచ్చిన దుప్పట్టా అనమాట. దుప్పట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్ వచ్చింది, దీని మీద వచ్చేసి మనకి ఇలాగా వైట్ కలర్తో లీఫ్ డిజైన్ వచ్చిందనమాట. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బట్ నాకు ఎందుకో కుర్తీ అయితే వాష్ చేశాక పాడవుతుందేమో అనిపించింది. నాకు ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ మీద కూడా అంతగా హోప్స్ అయితే లేవు. బట్ నేను ముందే చెప్పేస్తున్నాను, నాకు తెలిసి చాలామంది చెప్పరు, ఏదైనా సరే సూపర్ సూపర్ అనే చెప్తారు. బట్ మన ఛానల్లో అయితే 100% జెన్యూన్ రివ్యూసే ఇస్తాను. దుపట్టా మాత్రం చాలా బాగుంది ఇది. అండ్ దుపట్టాకి మనకి 4 సైడ్స్ కూడా ఇలాగా లేస్ అనేది వచ్చింది. అండ్ అలాగే ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్కి దుపట్టా డిజైన్ అనేది చేంజ్ అయింది, సేమ్ దుపట్టా అనేది రాలేదు. ఇది వచ్చేసి ఇంకో సెట్ అనమాట. ఇప్పటి వరకు నేను ఇంత గ్రాండ్ సెట్ తెప్పించలేదు, ఇదే ఫస్ట్ టైం తెప్పించడం. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేదంతా వెడ్డింగ్ సీజన్ కదా, సో హెవీ శారీస్ మెయింటైన్ చేయలేమనుకునే వాళ్ళు, టీనేజ్ గర్ల్స్కి ఇలాంటి సెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఫుల్గా ఓపెన్ చేసి వర్క్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి టాప్ అనమాట. టాప్ మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అండ్ అలాగే మధ్య మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి స్టిక్ చేశారనమాట. వాటి మధ్యలో మళ్ళీ మనకి ఫ్లవర్ షేప్ బూటీస్ కూడా వచ్చాయి, అందుకే మనకు అసలు ఎక్కడా గ్యాప్ లేదు, ఇంత హెవీగా వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. లోపల మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి లైనింగ్ ఏమి ఇవ్వలేదు, మనకి టాప్కి ఏదైతే వర్క్ వచ్చిందో అదే వర్క్ మనకి హ్యాండ్స్ కూడా వచ్చింది. అండ్ అలాగే కుర్తీకి లాస్ట్లో వచ్చేసి ఇలాగ బోర్డర్ కూడా హెవీగా వచ్చిందనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్కి వచ్చిన హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి, సేమ్ వచ్చింది. ఇది వచ్చేసి ఈ డ్రెస్కి వచ్చిన ప్యాంట్ అనమాట. ఫుల్గా ఓపెన్ చేస్తాను చూడండి. దీనికి కూడా మనకి ఎలాస్టిక్ వచ్చింది. అలాగే ప్యాంట్ మొత్తం ఏంటంటే మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. లాస్ట్లో మనకి కుర్తీకి బోర్డర్ లాగా హెవీ డిజైన్ ఇచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ అనేది మనకి ప్యాంట్కి కూడా బాటంలో ఇచ్చారనమాట. ఇంకా ప్యాంట్ గురించి చెప్పాలంటే ఇంతే. ఒకసారి ప్యాంట్ది ఫుల్ లుక్ చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ అయితే దుపట్టా అనమాట. దుపట్టా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. దుపట్టా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. అండ్ ఏంటంటే దీనికి బార్డర్ వచ్చేసి మనకి బెనారస్ టైప్ బార్డర్ ఇచ్చారనమాట. అలాగే దుపట్టా మొత్తం వచ్చేసి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ఈ బూటీస్ కూడా మనకి టాప్లో ఉన్నాయన్నమాట. సేమ్ దానికి మ్యాచ్ చేస్తూనే ఈ బూటీస్ అనేవి ఇచ్చారు. అలాగే మనకి కుర్తీలో స్టోన్స్, గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి స్టిక్ చేశారని చెప్పాను కదా, సేమ్ అవే స్టోన్స్ మనకి దుపట్టాలో కూడా స్టిక్ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే దుపట్టా ఇంకా గ్రాండ్గా కనిపించాలి అని. నాకైతే ఈ సెట్ రీజనబుల్ కాస్ట్కే వచ్చింది అనిపించింది. ఇది వచ్చేసి లాస్ట్ సెట్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది డీటెయిల్స్ అనేవి ఫుల్గా చూసేద్దాము. అలాగే వీటన్నిటిలో మీకు ఏ డ్రెస్ నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి ప్రొడక్ట్స్ రివ్యూస్ కావాలి అన్నది కూడా మీరు నాకు కామెంట్లో చెప్తే నాకు తెలుస్తుంది అనమాట, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నది. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ అనుకోకుండా ఇదే కలర్లో నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. బట్ ఈ 2 డ్రెస్సెస్కి వచ్చిన డిజైన్ వేరు, అలాగే ఫ్యాబ్రిక్ కూడా వేరు. ఈ డ్రెస్కి వచ్చేసి మనకి ఇలాగా రౌండ్ నెక్ వచ్చిందనమాట. మొత్తం గోల్డ్ కలర్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి కుర్తీకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్కి వర్క్ ఏం రాలేదు. రిమైనింగ్ కుర్తీ మొత్తం మనకి ఇలాగా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి ప్యాంట్ కూడా మనకి ఫుల్ ప్లెయిన్ వచ్చింది అండ్ ఎలాస్టిక్ గ్రిప్ వచ్చింది. ఇదైతే ఈ డ్రెస్కి వచ్చిన దుపట్టా అనమాట. దుపట్టా నిజంగా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే రిమైనింగ్ కుర్తీ సెట్స్తో పోలిస్తే ఈ దుపట్టా అనేది కొంచెం యూనిక్గా కూడా ఉందన్నమాట. మొత్తం డిజిటల్ ప్రింట్లో వచ్చింది, అలాగే గోల్డ్ షైనింగ్ ఉందన్నమాట.
దుపట్టా మొత్తం వచ్చేసి మనకి ఇలాగ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది. దుపట్టా వేసుకోగానే అసలు ఈ డ్రెస్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. మనకి దుపట్టాకి 4 సైడ్స్ ఇలాగ బోర్డర్ అనేది వచ్చింది. యాక్చువల్లీ ఈ దుపట్టా ఇలాగ వీడియోలో చూడడం కంటే కూడా రియల్గా చాలా బాగుంది. ఒకవేళ నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.